ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనులు మీకు రిపీటెడ్గా అవడం జరుగుతుంది. ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా మీకు అనేకమైనటువంటి ఫలితాలను, విచిత్ర ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, అన్యోన్యత తగ్గడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆల్రెడీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఇంకా కేసులన్నీ కూడా డిస్పోజ్ కాకుండా కోర్టుల్లో బెంచ్ల మీదకు రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా మామగారి మీద కోపంతో భార్యలని వదులుకోవడము, ఇలా వాళ్ళని టార్చర్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా స్టూడెంట్స్ పరీక్షలు రాసినప్పటికీ కూడా మరి మీకు ఇవాల్యుయేటర్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మీ తప్పులు లేకపోయినప్పటికీ కూడా మీరు ఫెయిల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు దీనికి నిరాశ పడకుండా మళ్ళీ తిరిగి రాసుకోవడము, తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి పైల్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా, ఒబిసిటీ ఇలాంటి వ్యాధులతో మీరు బాధపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు, కొత్తగా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు సెలక్షన్స్ అనేటటువంటివి జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఉద్యోగాలు కొంచెం కష్టమనే చెప్పాలి. కర్కాటక రాశి వాళ్ళకి బార్డర్ దగ్గరకు వచ్చి మార్కులు అనేటటువంటివి ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు, అందుకే దీనికి రెమెడీ ఏంటంటే అధికంగా కష్టపడ్డాం. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు, పౌల్ట్రీస్, వ్యవసాయంగా ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ రాహు నడుస్తున్నాడు. పంచగ్రహ కూటమి ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహు, కుజ, శుక్ర, బుధ ఈ గ్రహాలన్నీ కూడా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కారణంగా మీకు స్త్రీలతో విరోధాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, అలాగే ఆ మంత్ర జపానాన్ని, అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.